గతంలో అనేక రాష్ట్రాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కేవలం 3 రాష్ట్రాల్లోనే, ఒకటి తెలంగాణ, ఒకటి కర్ణాటక, ఇంకొకటి హిమాచల్. కానీ గొప్పలను ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఈ కాంగ్రెస్ అనే వృషవృక్షాన్ని ఇక్కడి నుంచి మీరు వేసి సముద్రం అవతల పడేసిరా లేదా? హ్యాట్స్ ఆఫ్ మీ అందరికీ. కానీ మీరు గట్టిగా పడేసిరాడా? పడేస్తే అది వేరే దేశానికి పోవాలి. ఈ కాంగ్రెస్ వాళ్ళకి దొంగ రూట్లు బాగా తెలుసు కదా. ఆ ఎట్లెట్లనో దొంగ రూట్లో వచ్చి మా తెలంగాణ చొరబడ్డారన్న. ఈ తెలంగాణ సర్వనాశనం అవుతుందన్న తెలంగాణ. ఇవాళ ఇలా డబుల్ ఇంజన్ సర్కార్ అంటే అభివృద్ధి ఏందో ఇలా ఆంధ్రప్రదేశ్ చూస్తున్నామని ఇవాళ చూస్తున్నామా లేదా? డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే అభివృద్ధి ఏందో చూస్తున్నాం. ఇవాళ మా తెలంగాణ ప్రజలు కొంచెం ధైర్యాలను మన వాడి ఈ కాంగ్రెస్ అనేది విషవృక్షం అని గమనించలేకపోయానన్న. నేను చంద్రబాబు నాయుడు గారితో కలిసి చాలాసార్లు మాట్లాడినాను. ఒకసారి ఇంటికి రమ్మంటే కూడా పోయినాను. పోయినాక ఏంది సార్ మీ ఆలోచన ఏంది సార్ అన్న. నరేంద్ర మోడీ గారు చాలా గొప్ప మనిషి. నరేంద్ర మోడీ గారు చాలా గొప్ప మనిషి. ఈ దేశాన్ని అభివృద్ధి చేస్తున్నాడు, ఒక శక్తివంతమైన భారతదేశంగా తయారు చేస్తున్నాడు. కాబట్టి అటువంటి ప్రభుత్వం దేశంలో ఉండాల్సిందే అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నాకు చెప్పినప్పుడు, సార్ మీరు కూడా అభివృద్ధి చేశారు, అభివృద్ధి కాముకులు మీరు, అనేక ఒక ప్లాన్ ఒక విజన్తో ముందుకు పోయేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పి సమాజంలో ఒక పేరుంది సార్. కాబట్టి మీరు కూడా రావాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారు. తప్పకుండా మోడీ గారి ఆశీర్వాదంతో మీరు వస్తారని చెప్పి ఆ రోజు ఇద్దరం మాట్లాడుకున్నాం. అదే జరిగిందన్న. మోడీ గారి ఆశీర్వాదం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి ప్రభుత్వం ఈ రోజు ఇక్కడ ఏర్పడడం, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందడం నిజంగా చాలా అద్భుతం. రాబోయే రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఈ 2 తెలుగు రాష్ట్రాల అభివృద్ధి లక్ష్యంగా వాళ్ళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ముందుకు వస్తున్నది, మీకు సహకరిస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే కేవలం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇస్తున్న నిధులు తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా ఇస్తలేదు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే బహిరంగ సభలో నా తల నరికినా కూడా నా దగ్గర ఒక్క పైసా లేదని చెప్పి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారే చెప్పారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందంటే కేంద్ర ప్రభుత్వ నిధులు తప్ప వేరే కావన్న విషయం వాస్తవం.